యూనివర్సల్ ప్రేయర్ చేస్తాను. ఓ హిడెన్ లైట్ ఓకే vibrant in every atom. ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. ఓ హిడెన్ లవ్ embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. శాంతి శాంతి శాంతి. రికార్డింగ్ ఆన్ అయ్యి ఉంది. బాబాజీ గారు మొదలు పెడుతున్నాడు. రఘురామారావు గారు మీరు చెప్పండి. ఓకే అందరికీ ఆదివారం శుభ స్వాగతం అందరికీ. ఇవాళ బాబాజీ గారికి నమస్తే అండి. నమస్తే రఘురామారావు. మాకు రాత్రి 10:30 అయింది ఇక్కడ. మాకు రాత్రి 10:30 అయింది. ఇవాళ మీ లెక్చర్ జేకే స్టడీస్ మీద ప్రశ్నలో దాగిన శక్తి, ది పవర్ ఆఫ్ క్వశ్చనింగ్ మీరు చెప్తారని దాని మీద వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది రాలేదు, అయినా సరే మన డిసిప్లిన్ దృష్ట్యా 5 వచ్చారా? క్రమేణా జాయిన్ డిసిప్లిన్ గా అంటే పంక్చువాలిటీ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి మనం మన టాపిక్ కమెంట్స్ చేసుకుందాం అండి. ఓకే సార్, వెల్కమ్. మన కృష్ణమూర్తి గారి టీచింగ్స్ కానీ వారికి సంబంధించిన మీటింగ్స్ ఏవి కూడా జరిపే పద్ధతి డైలాగ్, 1-to-1 డైలాగ్ కింద జరుగుతుంది అన్నమాట. ఊరికే ఉపన్యాసం ఇచ్చేయడం, ఒకరు మాట్లాడడం, మిగతా వాళ్ళందరూ వినడం, టైం అయ్యేటప్పటికి లేచి వెళ్ళిపోవడం అని కాకుండా లైవ్లీగా జరగాలి అనే దృష్టితో ఏంటంటే ప్రశ్న సమాధానం, కొంతవరకు సబ్జెక్ట్ని కొంతవరకు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత అంతా కూడా క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో అయితే ప్రతి ఒక్కళ్ళు విన్నట్టు, దాని మీద మనసు పెట్టినట్టు, అటెంటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ఉపయోగం లేదు. మామూలుగా ఉపన్యాసం వినడం వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉంది. కృష్ణమూర్తి సాహిత్యం అంతా కూడా పూర్తిగా ప్రాక్టికల్, అంతా ఆచరణాత్మకం, ఇంటరాక్టివ్. ఎందుకు ఉండడం లేదు అనే ప్రశ్నతోనే మొదలు పెడతాం. అందుచేత మన సభ్యులందరూ కూడా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ప్రశ్న అనేది కృష్ణమూర్తి గారి సాహిత్యం టీచింగ్స్ అన్నీ కూడా ప్రశ్న, ఆలోచన, జ్ఞాపకం ఇటువంటివే ఉంటాయి. ఏ మీటింగ్స్లో కూడా ఉపన్యాసాల్లో ఇటువంటి కనిపించవు. కారణం ఏంటంటే కృష్ణమూర్తి గారి అంతా మానసిక ప్రవృత్తి, మానసిక జాగరణ అంటే మనసు జరిపే కార్యకలాపాలు ఎలాగ ఉంటాయి, మన జీవితానికి అనుయింపులో అవి ఎంతవరకు తోడ్పడతాయి అనే దృష్టిలోనే సాగుతుంది. కాబట్టి ఈ ప్రశ్న అనేది కూడా మనం ఎప్పుడు వినం, కానీ చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. మీ అందరికీ తెలుసు. ప్రశ్న యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే, మన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా పండు ముసలి వరకు కూడా ప్రశ్నను ఉపయోగిస్తాడు. తనకు తెలియకుండానే జరుగుతుంది ఈ ఐటెం. చూడండి, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా, ఎంతో ఆప్యాయంగా చాలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు కనిపించినప్పుడు అన్నదమ్ములు
విశిష్టతను ఎందుకంటే అది ప్రశ్నించి తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవడం అంటే జీవించాలి కదా, జీవించాలంటే ప్రశ్నించుకోవాలి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏ క్షణం క్షణం మన జీవితం ఎలా సాగాలి అనే దానిలో ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. కానీ మనం అలా చేస్తున్నామా? చేయట్లేదు. పైగా ప్రశ్నించే పిల్లల్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఒరే తప్ప అలాగే అస్తమానం నన్ను విసిగించకు, అర్థమైన ప్రశ్నలు వేయకు అని వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాం, చిన్నబుచ్చుతాం, ప్రోత్సహించకుండా. దానివల్ల వాళ్ళు చిన్నబుచ్చుకొని మనం ప్రశ్నించడం మానేస్తుంటారు. అదే టీచర్ని మనం అడుగుతారు, తల్లిని కూడా అడుగుతారు. తల్లి కూడా ప్రయత్నిస్తుంది ఆవిడ కూడా. కానీ మనం పెద్దవాళ్ళు మాత్రం ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం అవ్వడానికి ప్రోత్సహించాం. అది చాలా శోచనీయమైన విషయం మన డైలీ లైఫ్లో. కానీ ప్రశ్నించే తత్వం చాలా చాలా ముఖ్యం. కృష్ణమూర్తి గారు ఏ ప్రసంగానికైనా మొట్టమొదట ఆయన ఉపయోగించే మాటలకి యొక్క డెఫినేషన్స్ చెప్తారు. అంటే డెఫినేషన్ అంటే నిర్వచనం. నిర్వచనం అంటే అర్థం ఒక విషయానికి బాగా పెద్దగా ఉన్న విషయాన్ని సంక్షిప్త రూపంలో ఉపయోగించే ఒక పదము, అది డెఫినేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, డెఫినేషన్ అంటే ఏంటి? చాలా చిన్న పదంలో ఉపయోగించడం అనేది డెఫినేషన్. ఆ డెఫినేషన్లోనే సగం తెలిసిపోతుంది ఆ సబ్జెక్ట్ యొక్క రూపం అంతా కూడా. అంచేత ఆయన ప్రధానికి కూడా తను ఉపయోగించే మాటలన్నిటికీ కూడా మొట్టమొదట ఈ డెఫినేషన్ ఉపయోగిస్తారు. అంటే ఏంటి? ఉదాహరణకి ఆలోచన, థాట్ అంటే ఏంటి? రియాక్షన్ ఆఫ్ మెమరీ. అది రియాక్షన్ ఆఫ్ మెమరీ అనగానే ఆ మెమరీ మనకు తెలుసు, రియాక్షన్ తెలుసు, అంతేత ఆలోచన అంటే ఏంటో తెలిసిపోతుంది. అలాగా ప్రతి చిన్న విషయానికి కూడా, మానసిక విషయాలన్నిటికీ కూడా ఆయన ముందు డెఫినేషన్ ఇచ్చుకొని తర్వాత వివరణలోకి వెళ్తారు. అంచేత దాని యొక్క ప్రత్యేకత చాలా అవసరం. ప్రశ్నను మనం సంశయం అంటాం, సందేహం అంటాం, సవాలు, సమస్య, ఇవన్నీ కూడా సమస్యకు ప్రశ్నకు పర్యాయం. సమస్యకు పరిష్కారం అడుగుతాం, సందేహానికి నివృత్తి అడుగుతాం, అలాగే ప్రశ్నకు జవాబు అడుగుతాం. ఇవన్నీ కూడా ఈ మన ప్రశ్నని వాడుకునే పద్ధతి. అయితే ఉద్దేశం ఏంటి? ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటి? సమాచారం, రహస్యము ఉపయోగించే ప్రక్రియ, ఇవన్నీ కూడా రాబట్టడానికి మనం చేస్తున్నాం. సమాచారం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అలాగే ఒక విషయం గురించి వివరణ లేకపోతే మనం పని చేయలేము. అలాగే ప్రతి దానికి కూడా ప్రశ్నించుకోవడం అనేది జరుగుతుంది. టెక్నాలజికల్ వరల్డ్ ప్రశ్నలు ఏది జరగదు. పాలును పెరుగు చేసుకుంటాం, పెరుగు నుంచి వెన్న తీస్తాం, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. ఇవన్నీ ఎలాగొచ్చాయి? మనిషి ఎప్పుడోకప్పుడు ప్రయత్నం చేశాడు, ప్రయోగం చేశాడు. ఆ పాలను విరగొట్టడం వల్ల మా పెరుగు వచ్చింది. ఆ పెరుగులోంచి మిగతావన్నీ కూడా వచ్చాయి. అవి ఉపయోగం చేసి తను ఇవన్నీ కనిపెట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అలాగే టెక్నాలజీ అంతా కూడా ప్రశ్నల్లోనే ఉంటుంది. అయితే ప్రశ్నలోనే ఎంత ఉంటుందంటే, ప్రశ్నకి జవాబు ఎంత టైం పడుతుంది? ఐన్స్టీన్ చెప్పాడు, మీకు గంట టైం ఇచ్చాను మీకు, మీరు ఒక విలేకరు అడిగితే ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే, గంటలో 60 నిమిషాలు ఉన్నాయి, 60 నిమిషాలు 55 నిమిషాలు ఆ ప్రశ్న గురించి నేను ఆలోచిస్తాను, మిగతా 5 నిమిషాలు నాకు సమాధానం చాలు చెప్పడానికి.
అంచేత ప్రశ్నలోనే సమాధానం ఉంది అని కృష్ణమూర్తి గారు మరీ మరీ చెప్తుంటారు. మానసిక విషయాలన్నిటిలోనూ కూడా ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇది భౌతిక విషయాలకి, టెక్నాలజీలకి పనికిరాదు, మానసిక విషయాలకి. ఎందుచేత మనసే సృష్టించింది ఈ సమస్యను. భయం అనే సమస్యను మనసే సృష్టించింది. కోపం అనే సమస్యను మనసే సృష్టించింది. మనసే సృష్టించింది. మనసే సృష్టించింది కాబట్టి మనసే దానికి బదులు చెప్పగలగాలి. చెప్పలేదు వాస్తవంగా. కానీ జవాబు రాబట్టాలంటే మనసు సైలెంట్ అవ్వాలి. సైలెంట్ అవ్వాలంటే మనం ఆ భయాన్ని, కోపాన్ని, భ్రమను, విచారాన్ని, ఇవన్నీ వీటి అన్నిటి కూడా పేరు పెట్టకుండా చూడాలి, అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్, ప్యూర్ అండ్ క్లియర్ అబ్జర్వేషన్ లోనే అది తన స్టోరీని చెప్తుందట. ఒక పువ్వు ఎలాగ వికసిస్తుందో, తన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అంతకు ముందు పరిస్థితులు ఏంటి, దాని యొక్క ప్రస్తుత స్థితి ఏంటి అన్నీ తెలిసిపోయి అలా రాను రాను ఒక క్షణంలో కొంత భాగంలోనే అది వికసించి రాలిపోతుంది. రాలిపోతే ఉన్న సౌండ్ ఏది? సైలెన్స్. ఆ సైలెన్స్ నుంచి మనకి జవాబు వస్తుంది అన్నమాట. అది అంచేత ఆ ప్రశ్నలోనే జవాబు ఉన్నది అనే దానిలో ఓ ప్రొసీజర్ అంతా కూడా నిబడి ఉంది. అంచేత మనం ప్రశ్నించడానికి ఏ మాటలు ఉపయోగిస్తాం, ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎవరు, ఎలాగా, ఇవన్నీ ప్రశ్నలు ఉపయోగించడానికి ఉపయోగించే ప్రశ్నలు. ఆ ప్రశ్న ఇంకో రకంగా కూడా ఉపయోగిస్తాం. ప్రశ్న లేదు, నో క్వశ్చన్, మళ్ళీ మాట్లాడద్దు అని అనడానికి ప్రశ్న లేదు, నో క్వశ్చన్ అని కూడా ఉపయోగిస్తాం. అలాగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్, అది ప్రశ్న కాదు అని అనడానికి కూడా ప్రశ్న అనే మాటను ఉపయోగిస్తున్నాం. అలాగే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నో క్వశ్చన్, ఇంకేం లేదు, ప్రశ్నించవలసిందే అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటాం. ఇలాగా ప్రశ్న అనే పదాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం మనం. కానీ పిల్లలు ఆ ప్రశ్న అంటే నిజంగా చాలా సిన్సియర్ ప్రయత్నిస్తారు. ఓ సైంటిస్ట్ కానీ, ఒక శాస్త్రజ్ఞుడు అందరూ కూడా చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తారు. దానిలోనే మన అన్నీ కూడా మన ఏ నాగరికత, సంస్కృతి అన్నీ కూడా పరిడి వెళ్ళాయి. కారణం ఏంటంటే మన ఈ ప్రశ్నలోనే ఉపనిషత్తులు వచ్చాయి, ప్రశ్న వల్లనే ఆయుర్వేదం వచ్చింది, ప్రశ్నలోనే భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా ప్రశ్న రూపంలోనే ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తు అనే ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు అనేది ప్రత్యేకంగా ఒకటి ఉంది. అలాగా ఈ ప్రశ్నల్లో నుంచే మన జీవితం అంతా సాగుతుంది. అది మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. భాషా రంగాన్ని విస్తృతం చేస్తున్నామని అంతరంగాన్ని శోధించడం లేదు అనే ఈ యొక్క అంశం ఉందనుకోండి, మనం టెక్నాలజికల్గా పెరుగుతున్నాం కానీ మానసికంగా పెరగడం లేదు. జీవితంలో సమన్వయం ఏర్పడడం లేదు. ఫలితంగా ఘర్షణ, యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి అని అనడానికి తప్పనిసరిగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 50-60 సంవత్సరాల క్రితం సమాజం చాలా బాగుంది. అప్పుడు టెక్నాలజీ ఎంతగా పెరగలేదు. మానసికంగా ఎంత పెరిగిందో టెక్నాలజీ కూడా అంతవరకే ఉంది. అందుచేత పరస్పరం సహాయం, సహకారాలు ఇవన్నీ కూడా అప్పుడు బాగా నడిచాయి. కానీ రాను రాను ఏమైపోయిందంటే బాహ్యరంగం పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీయే మానసిక రంగాన్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మన చిన్న 4+3 ఎంత అంటే కూడా ఈ కంప్యూటర్ని ఉపయోగించవలసి వస్తుంది. కారణం ఏంటి? ఆ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనకున్న శక్తుల్ని, మానసిక శక్తులను ఉపయోగించడం మానేసాం. దాన్ని రాను రాను పిల్లల్లో ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, శోధించే శక్తి తగ్గిపోతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. అంచేత మనం దీన్ని చాలా జాగ్రత్తగా, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మనం గ్రహించవలసి ఉంటుంది. అలాగే సాంప్రదాయంలో ఈ ప్రశ్నకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు.
అంతా నమ్మకమే కావాలని అంటారు. నమ్మకం 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 అని అంటే ఏంటి? నమ్మకం అంటే తెలియకుండా అంగీకరించడము. మనకి తెలియకుండా అంగీకరించడం. ఒక ప్రదేశం ఇక్కడ నుంచి కాకినాడకు వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్లు అంటే కూడా నమ్మేస్తాం. తెలిసిన తర్వాత నమ్మకం అవసరం లేదు కదా. తెలిసే వరకే నమ్మకం, తెలియకపోతే నమ్మకం అక్కర్లేదు. అందుచేత ఏం చేత ఏంటంటే మన నమ్మకం అనే దాని మీద ఆధారపడడం అనేది మనం రాను రాను తగ్గించుకుంటూ రావడం మంచిది. నమ్మకం అనేది మంచిది కాదు. కానీ ఈ ఈ ప్రశ్న అనేది ఎక్కడ మనం ఉపయోగిస్తున్నాం? విద్యలో ఉపయోగిస్తున్నాం. ఒక పరీక్ష పెట్టి పిల్లవాడికి జ్ఞాపక శక్తి, ఊహాశక్తి ఎలా ఉంటేనే తెలుసుకోగలుగుతున్నాం. కోర్టులో న్యాయం చెప్పాలంటే ప్రశ్నను ఉపయోగిస్తున్నాం. అలాగే ఇలా విద్యలోనూ కోర్టుల్లోనూ న్యాయాన్ని పరీక్షించడంలో ఉపయోగిస్తున్నాం. అది చాలా మంచిదే. ప్రశ్నలకు జవాబు ప్రశ్నించడంలో అయినప్పటికీ కూడా మనం పూర్తిగా మన జీవితం, మన ఆరోగ్యం గురించి కానీ మన జీవితం గురించి కానీ పూర్తిగా జ్ఞానం వచ్చిందని మనం చెప్పలేం. ఇప్పటికీ రక్తంలో ఉన్న భాగాలు కొన్నిటికి పేర్లే లేవట. తెలియని భాగాలు కొన్ని ఉన్నాయట రక్తంలో. అవి కూడా పనిచేస్తుంటాయి. అవి ఎంత పరీక్షలు చేసినా, అంత ఎగ్జామినేషన్స్ చేసినప్పటికీ కూడా ఇంకా తెలియని భాగం ఉండిపోతున్నాం. జ్ఞానం అనేది పెర్ఫెక్ట్ అని అనడానికి అవకాశం లేనే లేదు. జీవితంలో అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేసేది ప్రశ్నే. భౌతికం కానీ, మానసికం కానీ, ఇంకో విషయాలు కానీ అన్నిటినీ కవర్ చేస్తుంది. అందుచేత ప్రశ్నకు అత్యంత ప్రాధాన్యత, మంచి ఊహా శక్తి పొందని మనం తప్పనిసరిగా గ్రహించాలి. అలాగే టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా కరెంటు ఇండైరెక్ట్గా కూడా ఎక్కువ భాగం మనం ఇండైరెక్ట్గానే తెలుసుకుంటాం. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ కరెంట్, అది మనకు కనిపించదు, అయినా కరెంట్ ఉందని మనం తెలుసుకుంటున్నాం. ఎలాగా ఒక బల్బు వెలగడం వల్ల ఇంకోటో అలాగా ఇండైరెక్ట్గా కూడా మనం ప్రశ్నించుకొని తెలుసుకుంటాం అనమాట. అలాగే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ ఎగ్జామినేషన్లో చాలా డీప్గా ప్రశ్నలు వేస్తారట. ఎంత డీప్గా అంటే మనిషిలో ఆ తక్షణం ఆలోచించే శక్తి ఉందా లేదా అని ఒక పరీక్ష చేస్తారు అనమాట. ఒక ఉదాహరణగా ఒకటి చెప్తాను. అది మనం ఎక్కడో వచ్చింది. ఒక క్యాండిడేట్ని పరీక్ష వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు అనమాట, ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని అడిగారట, ఆయన మీరు ఇప్పుడు ఈ క్షణంలో నీ చెల్లెలు బట్టలు లేకుండా నేను ఎదురుగా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు అని అంటే, అబ్బాయి చెప్పాడట, నా చొక్కా తీసి వెంటనే అమ్మాయి మీద పరిచేస్తాను అన్నాడు. అలాగే నలుగురు ఎదురు అలాగే చెప్పారట. ఇంకొక అబ్బాయి ఆఖరి అబ్బాయి చెప్పాడట, నా చెల్లెలే కదండి అంచేత ఎత్తుకొని ముద్దాడుతాను అని అన్నాడట. అంటే స్ఫురణ శక్తి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా ఇటువంటి ట్రిక్కిష్ ప్రశ్నలు వేస్తుంటారు. అంటే అప్పటికప్పుడు మనం ఏదైనా సమస్య వస్తే పరిష్కరించగలగడం, ఆ శక్తి ఉందనా తెలుసుకోవడానికి ప్రశ్నను ఉపయోగిస్తాం అన్నమాట. 11:25 అయింది. ఇంకేమైనా ప్రశ్నలు మొదలు పెడదామా లేకపోతే ఇంకేమైనా చేద్దాం సార్? హలో, మీరు మామూలుగా చెప్పచ్చు. ఇంకా మీరు చెప్పొచ్చు. చెప్పండి. మీరు పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. నేను ఒక విషయం చెప్తాను. ప్రకాశం జిల్లా పామూరులో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది లేడీస్ వచ్చారు. ప్రశ్న జవాబుల విషయంలోనే మొదట్లో ఎన్ని రోజులు ఎన్నో మీటింగ్లు అయ్యాయి అన్నమాట. ప్రశ్నలు అడగండి అని మోటివేట్ చేస్తుంటే మొదట అడిగేవారు కాదు. తర్వాత వాళ్ళు అడగడం మొదలెట్టారు. అడగడం ఎంత బాగా అడిగి చివరికి ఎలా అయిందంటే, ఒకరోజు ప్రశ్నోత్తరాలు మంచిదా
లెక్చర్ మంచిదా అని దాన్ని కూడా నేను ఒక గ్రూప్ డిస్కషన్ బాగుందా అని పెట్టానన్నమాట. అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ప్రశ్నోత్తరాలే చాలా బాగుంది, ఎందుకంటే మాకు ప్రశ్న మేము కూడా వెయ్యాలని ఆలోచిస్తాం, టాపిక్ మీరు జాగ్రత్తగా వింటాం, ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రశ్నను కూడా మేము చాలా జాగ్రత్తగా వింటున్నాం, దానివల్ల చాలా అటెంటివ్గా ప్రతి పాయింట్ ఫాలో అవుతున్నాం అని చెప్పారు. అదనమాట ప్రశ్నోత్తరాల్లో ఉన్నది. ఓకే అండి. కానీ ఇంకెవరైనా చెప్తారా? ఓకే, మన మన దాంట్లో ఈ ప్రశ్నలు వేస్తుంటే కంగారు పడిపోతున్నారు. ఎక్కడైనా మన మీటింగ్స్ లో అంటే ఈ లిటరేచర్ సబ్జెక్ట్ లో కాకుండా వేరే మీటింగ్స్ లో క్వశ్చన్లు వేస్తే కంగారు పడే పరిస్థితిలో ఉంటుంది అంతాను. అంటే అది క్వశ్చన్స్ ఫేస్ అలవాట్లేదు చేయలేం. మనకి, అది అలవాట్లేదు కదా, అలాగే అలవాటు చేసుకోలేదు. కానీ అదే ముఖ్యం, అది అలవాటు చేసుకోవాలా ఇప్పటి నుంచైనా కనీసం. అదే గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వింటున్నా సార్. పార్టిసిపేట్ చేయండి సార్, పార్టిసిపేట్ చేయండి. గోపాలకృష్ణ గారు సౌండ్ వస్తుంది. అదే సార్, అదే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్ అదే నా క్వశ్చన్ ఏంటంటే, అంటే అంటే మన తెలుగులో కూడా చాలా మంది కవులు చెప్పారు, ప్రశ్నే ప్రగతికి కారణం అని చెప్పారు, మూలం అని చెప్పారు. అంటే ఒకప్పుడు ప్రగతికి ఓర్పు సహనం కలిగి ఉండాలన్నారు, కానీ అట్ ద సేమ్ టైం ప్రశ్నించడం వల్ల కూడా మనకి అనేకమైన అనుమానాలకి మనకి జవాబులు దొరుకుతాయని చెప్పి అన్నారండి. అందుకని ప్రతిదీ కూడా మనం ప్రశ్నించే కోణంలోనే మనం అడగాలి. అలాగే మరి కొంతమంది ప్రశ్నించడం వల్ల అంటే కొంతమంది ఎవరో పండితులు మనకి అన్ని చెప్తుంటారు, జ్ఞానవంతులు. అప్పుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారంటారా? మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంటే అది తెలిసి అడగొచ్చు, తెలియక అడగొచ్చు, దానికి ఏమైనా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదండి? అది కాదు, ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది ఏంటంటే మనమే ముఖ్యం. ఇక్కడ వచ్చింది దేనికి? ప్రశ్నించడానికే వచ్చాం. ఎవరు ఏమనుకుంటారో అనవసరం. ఎవరు ఏమనుకుంటారనేది మనకు అనవసరం. అది కాదు సార్, దాని వల్లే చాలా మంది ప్రశ్నలు అడగరని నేను అనుకుంటున్నాను అని నా అభిప్రాయం. అదే మనం చెప్తుండాలి, ఎలా మీరే సిగ్గుపడినక్కర్లేదు, తెలియదు అనేసి బాధపడినక్కర్లేదు, అడగడం చాలా వల్ల అదేండి వాళ్ళు చెప్పాలి. అంటే మనం అడిగే క్వశ్చన్ అది వ్యాలిడా కాదా, లేకపోతే మనం అంటే ఆ ప్రశ్నలో ఏ విధమైన ఇది లేదా, ఆ సారం లేదా అని అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం వెనకడుగేస్తారు అనుకుంటున్నానండి. అది కొంతమందికి ఆ డౌట్స్ వచ్చినా అదేండి. అదే సార్, అదే సార్. వాస్తవం మీరు అన్నది కరెక్టే. అంటే మనం కూడా ఒకప్పుడు అలా వెనకడుగు వేస్తున్న వాళ్ళం కదా సార్, అందు గురించి చెప్పగలుగుతున్నాం. అంచేత ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయాలు ఉంటాయి. ఎందుకంటే ఒక సమస్య వచ్చిందంటే ఎంతో పరిష్కరించలేక ద్వంద్వాల మధ్య ఊగిసలాట ఆడుతుంటాం. మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాగరికత అంతా కూడా ఒకప్పుడు 1960లో ఉద్యోగం ప్రవేశించారు. అప్పుడు కలము సరాబుడ్డే ఆఫీసులో ఇచ్చేవారు, పెన్ అన్నది లేనే లేదు. మరి ఆ కలం నుంచి ఇప్పుడు వచ్చామంటే కారణం ఏంటి? అంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి. టెక్నాలజీ మొట్టమొదటి కావాల్సింది ప్రశ్న. అలా మనకి ప్రశ్నలోంచే అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది, అవసరం అనేది కూడా తెలుస్తుందండి మనం ప్రశ్నించడం వల్ల. కరెక్ట్. అయితే ఇప్పుడు సృష్టి రహస్యం మనకు తెలుసా? ఇప్పటి వరకు మనకు తెలియదు. దేవుడు అంటే ఏంటి అని చెప్పగలవా? జీవిత లక్ష్యం ఏంటి చెప్పగలవా? అలాగని మానేస్తావా? అలాగని మానేయకూడదు. అలాగా మనం సెర్చ్ చేస్తూనే ఉండాలి. సెర్చింగ్ అనేది రీసెర్చ్ అనేది తప్పనిసరిగా చేస్తుండాలి. మనుషుల్లో డిఎన్ఏ వేరువేరుగా ఉంటుందంటారు ప్రతి ఒక్క వ్యక్తికి. ఎందుకు ఉంటుంది అంటే ఎవరు చెప్పగలరు?
ఏంటండి దివ్య జ్ఞానం ప్రతి ఉండడం వల్ల మనిషికి డిఎన్ఏ డిఎన్ఏ కణాల్లో డిఎన్ఏ డిఎన్ఏ వేరువేరుగా ఉంటుంది అని. హలో మన సార్ మళ్ళీ దానివల్ల చెప్పండి. అడ్వాంటేజ్ చెప్పగలం. డిఎన్ఏ వేరువేరుగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సంఘం అంటే నడుస్తుంది. అందరిలోనూ ఒకే అవునండి డిఎన్ఏ ఉంటే సంఘం నడవదు. నడవదండి. అప్పుడు అంటే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. దానివల్ల మనకి ఆ అభివృద్ధి అనేది జరుగుతుందండి. అంతా ఒక అలాగే కోణంలోనే జరగకుండా అభివృద్ధి అనేక అలాగే మార్గాల్లో అనేక కోణాల్లో అది బయటికి బహిర్గతం అవుతుంది అదే అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ కరెక్ట్. అంచేత అయితే ఈ బాబాజీ గారు అన్నీ ఇంకో విషయం చెప్పండి. ఏంటంటే, క్వశ్చన్ వేసేటప్పుడు మనం ఆన్సర్ ఒకటి మనసులో పెట్టుకుని ఆ ఆన్సరే రావాలని అడగకూడదు. దాన్ని ఏంటంటే ప్రీ డిటర్మిన్డ్గా అడగకూడదు, ప్రిజుడిస్గా కూడా అడగకూడదు. ఏదో ఏంటిలే చెప్తారని ఏదో ఒక చెడు అభిప్రాయం పెట్టుకుని కూడా మనం అడగకూడదు. క్వశ్చన్స్ ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అనే ఒక ఓపెన్ మైండ్తో అడిగితే డిస్కషన్ చాలా బాగుంటుంది. అదే మరి మనం ఏం చేయలేం. అది లేదండి లేదండి అలా అడిగే వాళ్ళు ఉంటారని వాళ్ళకి తగ్గట్టుగా ఆన్సర్ చెప్పడానికి కూడా మనం రెడీగా ఉండాలి. ఫస్ట్ అలా అడిగే వాళ్ళు ఉంటారండి. కరెక్ట్ కరెక్ట్, అది కూడా కరెక్ట్. ప్రీ డిటర్మిన్డ్ గా అడిగే వాళ్ళు ఉంటారు, తెలిసి అడిగే వాళ్ళు ఉంటారు. తెలిసి ఆన్సర్ తెలుసు అయినా అడుగుతాడు ఎలా చెప్తాడు ఈయన అనేది. అలాగే కొంటితనంగా వేసేవాళ్ళు పెద్ద వయసు మీరినా కూడా అలాగే కొంటితనంగా ప్రశ్నించుదాం అనేది వాళ్ళు కూడా ఉంటారు. ఉండండి అంటే మన డ్యూటీ ఉంటే ఏదో ఆ మనం ప్రశ్న వేయడం వల్ల అందరికి ఉపయోగమే కదా సార్. వేరే వాళ్ళకి కూడా ఆ డౌట్స్ క్లియర్ అవుతాయండి. అది దానివల్ల తప్పనిసరిగా అడ్వాంటేజ్ కూడా ఉందండి. అవునండి. అలా కాదండి, ప్రశ్న కాదండి ఒక మీటింగ్ లో ఇద్దరు ఒక కావాలనుకుని క్వశ్చన్లు వేద్దామని చెప్పి అనుకుని చేస్తున్నారు అనుకోండి, దాన్ని తగ్గట్టుగా ఫేస్ చేసేందుకు ఆన్సర్ చెప్పేవాళ్ళు సిద్ధమై ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధం అవ్వకుండా మీరు ప్రశ్నించండి అని ఎలాగే ఆ అడుగుతారు. మాట అనలేం కదండి. వాళ్ళు క్వశ్చన్స్ ట్రివియల్ గా వేసిన ఆన్సర్లు చెప్పి వాళ్ళని ఒక ట్రాక్ లో పెట్టడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు ట్రాక్ లో పడతారో పడరో అనవసరం. మనం సరైన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పడమే, అంతవరకే. వాళ్ళు ట్రాక్ లో పడతారో వాళ్ళు ఎంతవరకు అర్థమైంది అని కూడా మనం చెప్పలేం. వాళ్ళు ట్రాక్ లో పడకపోయినా మన ట్రాక్ కరెక్ట్ గా ఉండాలండి. అది సరే, ఎవరిదైనా కరెక్ట్ గానే ఉండాలి. ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ వాడుకుంటున్నాం అంటే ఎన్ని రకాల క్వశ్చన్లు వేసుకుని వాళ్ళు తయారు చేశారు ఇది మాటలా ఈ అప్లికేషన్స్ అన్ని. రాత్రులు అన్ని పగలు ఎంత కష్టపడ్డారు, అది మనం అనుభవిస్తున్నాం. మనం ఫ్రీగా వాడుకుంటున్నాం. కానీ మనం సరైన వాళ్ళకి సైంటిస్టులకి సరైన మర్యాద గౌరవం ఇవ్వడం లేదు సమాజంలో. అవునా? ఎవరినైనా చూడండి, మనం పెద్ద వాళ్ళని గౌరవిస్తుంటాం, చాలా వాళ్ళు కప్పుతుంటాం, కానీ సైంటిస్ట్ని ఎవరు చూడరు. సైంటిస్ట్ నుంచి పిలిచి గౌరవించిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? అలా లేదు. అలా సమాజం అలా లేదు. కానీ సమాజానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తారు. సైన్స్ ని ట్విస్ట్ చేస్తే గానీ సైన్స్ బయటపడదండి. అదే చెప్తున్నా, మన ప్రవర్తన ఎలా ఉంది, సమాజం యొక్క ప్రవర్తన అలా ఉంది, ఆలోచించుకోవాలి కదా. మనం ఇంకా ఇక్కడ దీపిక వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. గోపాలకృష్ణ గారు అమ్మాయి ఉన్నారు, పార్టిసిపెంట్స్ లో ఉన్నారా? ఉన్నారు. బట్ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అని ఒక టాపిక్ ఉంది చూసారా? ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్, భూమి అకౌంట్కి ఇచ్చినట్టు అలాగే ఇప్పుడు మీటింగ్ వచ్చి వేరే అటెంప్ట్స్ లో ఉన్నారేమో. అడ్వాంటేజెస్ ఆఫ్ టెక్నాలజీ. మన ఉద్దేశం ప్రశ్నకి సరైన స్థానం. చెప్పమ్మా లక్ష్మి గారు. ఏంటండి? వింటున్నాం సార్. అంటే అందరూ అడుగుతున్నారని ఆగడం జరిగింది, వేరే పనిలో లేము.
ఓకే ఓకే. Yeah, thank you. ఏది సాయిరామ్ గారు పడుకున్నారా? ఆయన నైట్ డ్యూటీకి వెళ్తారు కదండి వాళ్ళు. లేసే ఉన్నారండి, ఈరోజు సండే కదా అందుకు. ఈరోజు ఈరోజు ఇప్పుడు లేసే ఉన్నారు. ప్రశ్నించడం అనేది మనసు. ఈ మీటింగ్ ఇవాళ ఒక జూమ్తో ఆపేద్దామండి. అంటే అంటే అలా చేద్దాం. 40 minutes. ఇంకెంత ఉందండి టైము? ఇంకానా 8 minutes. 8 minutes. ఓకే. అందుకని 8 minutes ఇంకెవరైనా ఏమైనా మాట్లాడితే మాట్లాడండి దాని విషయంలో. ప్రశ్నించడం ఇవాళ జూమ్ మీటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవునండి. మనకి ఎన్సీ అది ఒకటి జరుగుతుందండి ఆల్రెడీ. ఎన్సీ కృష్ణ గారిది ఆల్రెడీ రన్ అవుతుందండి. అదే ఎన్సీ కృష్ణ గారి హైబ్రిడ్ పెట్టమని నేనే సజెస్ట్ చేశాను ఇందాక ఇవాళ మేము రాత్రి. అదే చూసాను. దానివల్ల మనం చేస్తే అది మహాపాత్రకి సజెస్ట్ చేస్తే మొత్తానికి ముందేదో ఇదేంటి ఇప్పుడు చెప్పావు లైట్ గా అని చెప్పి అన్నాడు. మళ్ళీ అయితే పోయిందేమో సజెస్ట్ చేశారు కదా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతసేపు 10 నిమిషాలు పని అంటే చేశాడు. ఆ లింక్ నేమో మన దాంట్లో పెట్టాను నేను. అదే ఇప్పుడు వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, జూమ్ లో వస్తుంది. అదేండి అది అదొకటి ఉంది. సాయంత్రం లక్ష్మి గారిది ఒకటి ఉంది. అవును, మీది కూడా జూమ్ పెట్టచ్చు. గోపాలకృష్ణ గారు సాయంత్రం పెట్టచ్చు. అవునండి, అవును పెడుతున్నారండి. లాస్ట్ వీక్ పెట్టామండి, అలాగే బిఫోర్ లాస్ట్ వీక్ కూడా పెట్టామండి. ఆఫ్ కోర్స్ నాకు కొంచెం కష్టం అవుతుంది కానీ అదేనండి మీరు హైబ్రిడ్ చేసేసుకోవచ్చు. హైబ్రిడ్ చేస్తే అవుతుందండి. హైబ్రిడ్ చేస్తే ఫిజికల్ గా రావడం మానేస్తారు ఇంకా. అవునండి అవును. ఓకే, ఇంకేంటండి మన బాబాజీ గారు చెప్పండి. సార్ మన వెంకటేశ్వర గారు మెసేజ్ పెట్టారు, ఒకసారి అది మాట్లాడాలి. హలో, ఏం లేదండి, మాట్లాడేది ఏం లేదు. సత్యాన్వేషణకు తొలి బట్టి అయితే చాలా ప్రశ్నలు మన అంతరంగ విశ్లేషణ ఫలితమే నిజానికి చాలా సమాధానాలు మన సాధన నుండే ఆవిష్కృత అని నా భావన అని పెట్టారు వెంకటేశ్వర గారు. ఇంకొకసారి చెప్పండి, నాకు వినబడలేదు. ఆయన మన బాబాజీ గారు అలా వెంకటేశ్వరరావు గారు మెసేజ్ పెట్టారు. జిజ్ఞాస సత్యం నాకు ఇక్కడ కనిపించట్లేదు, ఇది ఏంటో మరి. చదవమంటారండి? బాబాజీ గారు మనల్ని ప్రశ్నించమన్నారు కదా, బాబాజీ గారు మనల్ని ప్రశ్నించమన్నారు కదా, ఆ ప్రశ్నకి సంబంధించి నేను పెట్టిన మెసేజ్ సార్. అవును సార్, అవును సార్, అవునండి. అదేండి జిజ్ఞాస సత్యాన్వేషణకు తొలిమెట్టు. అయితే చాలా ప్రశ్నలు మన అంతరంగ విశ్లేషణ ఫలితమే, నిజానికి చాలా సమాధానాలు మన సాధన నుండే ఆవిష్కృతం అవుతాయి అని నా అభిప్రాయం అని పెట్టారు, అని నా భావన. వెరీ గుడ్, బాగుంది సార్, ఎక్సలెంట్. కాంప్లిమెంట్ బాగుంది. అదే సార్ అండి. టైం ఎంత ఉందండి ఇంకా? ఇంకా జస్ట్ 11:35 అయిందండి. ఇంకా 5 minutes. అంటే మన సెషన్ ఒక చాలా ఇవాళ ఒక జూమ్ చాలండి. ఓకే, అలాగే. ఇప్పుడు తర్వాత సార్ బాబాజీ గారు తర్వాత కొలంబో మీటింగ్స్ ఉన్నాయి కదండి, జయ కృష్ణమూర్తి గారు చెప్పిన తర్వాత నెక్స్ట్ సెషన్ లో అది చెప్పండి సార్. అది కొలంబో మీటింగ్స్ ఉన్నాయి కదా, అది ఎప్పటి నుంచి అనుకున్నాం మనం, అది జరగలేదు చెప్పడం. ఏమండి నెక్స్ట్ జూమ్ లో అది చెప్పండి సార్, కొలంబో మీటింగ్ చెప్పండి సార్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండేనా మాట్లాడండి. ఇంకా చాలా మంది ఉన్నారు, మళ్ళీ రొటేట్ అవుతుందండి. అలాగే రాజమండ్రి దాంట్లో మాట్లాడచ్చు. అదే రొటేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్. శాస్త్రి గారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు, వెంకటేశ్వరరావు గారు అందరూ మాట్లాడతారు. అదే వీక్లీ వన్స్ అయితే రొటేషన్ బాగుంటుంది, 2 వారాలకు ఒకసారి అయితే తగ్గిపోతుంది.
3 minutes ఉంది. ఏది ఎవరైనా ఇంకేమైనా పార్టిసిపేట్ చేస్తారా 3 నిమిషాల్లో? ఏముంది మామూలే మనం ప్రశ్నించడం ప్రశ్నలు అన్ని ప్రశ్నలు అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా సెంటనరీ చేసినప్పుడు రాజమండ్రిలో 3 రోజులు 4 రోజులు చేసినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేసుకుంటేనే అది సక్సెస్ఫుల్ గా జరిగింది. అవన్నీ ఆన్సర్ చేసుకుంటాం. సముద్రాల ఎక్కువ మంది సీనియర్ ఉండడం వల్ల బాటసారి రఘురామరావు గారు చెప్పండి. బాటసారి సినిమాలో 1968లో సముద్రాల సీనియర్ ఒక పాట రాశాడు సార్. ఉమ్, బ్రతుకంతా బహు ప్రశ్నలమయమై బ్రతుకును జన సముదాయం, బదులు కోసమై వెదకుట్టమాని బ్రతుకుటయే న్యాయం. బాగుంది సార్, బాగుంది బాగా. వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం, అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం. వెరీ గుడ్. టైం ఎంత ఉందండి? అయిపోయిందండి. 37 అండి. 11:37. 3 minutes. 2 minutes ఉందండి. 2.5 minutes. బాగుందండి, అందరికి బాగా చెప్తారు. చెప్పండి. నమస్కారం అండి. ఇంకా చెప్పండి అందరికి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. ఇంకేం లేదండి. బాగుంది. చెప్పండి. వెంకటేశ్వర గారు ఎక్కడి నుంచి అండి? మచిలీపట్నం. మచిలీపట్నం సార్. ఆయన వెరీ గుడ్. ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ అండి. ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ. లాడ్జ్ లో కూడా ప్రతి థ్యాంక్ యూ. రఘురామ్ ఏం థ్యాంక్ యూ ఫర్ మాట్లాడారు? పార్టిసిపేషన్. రఘురామ్ ఏమైనా మాట్లాడతారా? ప్రతి లాడ్జ్ లో కొన్ని లాడ్జుల్లో ఆ, కేవలం భారత్ సమాజం కూర్చుని ఆగిపోతున్నారు. కొన్ని లాడ్జులో ఏ మీటింగ్ జరగట్లేదు. ప్రతి లాడ్జుల్లో జిడ్డు కృష్ణమూర్తి గారిని సరిగ్గా పరిచయం చేసినైతే అసలు థియోసఫీ కూడా ఏంటో తెలుస్తుంది.